హాయ్ హలో వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. మనం ఎస్టర్డే ఒక వీడియో పోస్ట్ చేయడం జరిగింది కదా, కట్ ఆఫ్ వీడియో. వాటికి సంబంధించిన సెకండ్ వీడియో అనమాట. సెకండ్ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే, ఇక్కడ చాలామంది సికింద్రాబాద్ జోను, చెన్నై జోను, నెక్స్ట్ ముంబై, అదేవిధంగా భువనేశ్వర్, నెక్స్ట్ హుబ్లీ, ఇది సపరేట్ చేయబోతున్నాను. నేను మీకు ఒక ఫుల్ క్లారిటీ ఇస్తున్నాను. నిజంగా పెట్ కట్ ఆఫ్ 50 నుంచి 60 ఉంటుందా చేస్తాను. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ లైక్ చేయండి. ఇంకొక క్లారిటీ ఇస్తా, మీ కామెంట్స్కి కూడా రిప్లై అయిపోతున్నాను నేను. ఒకసారి నీట్గా చూసుకోండి, ఓకేనా అండి? సో ఇప్పుడు ఫస్ట్ జోన్ వచ్చి చెన్నై జోన్. చాలామంది నన్ను అడుగుతున్న క్వశ్చన్ చెప్తాను చూడండి. 1 minute. రైట్. సో చాలామంది నన్ను అడుగుతున్న క్వశ్చను, సార్ సీసీఏ పోస్టులు ఉన్నాయి కదా, మీరు యాడ్ చేయకోకుండా డైరెక్ట్గా కట్ ఆఫ్ చెప్పేస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెన్నై చూడండి. చెన్నై గురించి మాట్లాడుతున్నా. చాలామంది నన్ను అడుగుతున్న క్వశ్చన్స్ గురించి చెప్తాను చూడండి. సో ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాను సీసీఏ ఇక్కడ వచ్చి మనకి ఎంత ఇచ్చినారు? 540. ఒకసారి గమనిస్తే మీరు అన్నీ చూడండి, అన్ని పోస్టులు ఈక్వల్గా ఉన్నాయి. అంటే దీని అర్థం ఏంది? ఇది అక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్ సపరేట్ ఉన్నాయా, నెక్స్ట్ సీసీఏ క్యాండిడేట్స్ ఈక్వల్గా ఉన్నాయనేది అక్కడ రైల్వే వాడు క్లారిటీ లేదు, ఎక్కడ నోటిఫికేషన్లో క్లారిటీ లేదు. ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, వీళ్ళందరినీ నేను యాడ్ చేయలేదండి ఇక్కడ. అంటే ఇవన్నీ కలిపే ఇక్కడ ఇచ్చేసాడు అంటే చూడాలి. అది ఒక్కసారి గమనిస్తే మనకి ఒకసారి నీట్గా చూస్తాను చూడండి, మీకు ఒక ఫుల్ క్లారిటీస్ అడిగిన వాళ్ళందరికీ చూడండి ఒకసారి. ఇక్కడ చూడండి 1089 + 397. ఒకసారి గమనిద్దాం ఎంత వస్తుందో చూద్దాం. 9 + 8 ఒకసారి నేను అడిషన్ చేసి చెప్తాను చూడండి. సార్ ఎందుకు సార్ చూడాలంటే ఒకసారి గమనించేద్దాం. ఇవన్నీ యాడ్ చేస్తే ఇక్కడ టోటల్ కలిపాడా, లేక ఇవన్నీ యాడ్ చేస్తే టోటల్ కలిపాడా అనేది నేనైతే ఇంతకుముందు క్యాలిక్యులేషన్ చేయలే. ఇప్పుడు మీ ఎదురుగా చేద్దాం, ఒకసారి ఏమన్నా డిఫరెన్స్ వస్తుందో చూద్దాం. సో 9 + 8 17, 25, 32 ఒక 9, 32 ఒక 9 ఎంత అవుతుంది? 41. అంటే ఇక్కడ 1 డిజిట్ చూద్దాం. నెక్స్ట్ ఇంకోటి చూడండి, ఇక్కడ యాడ్ చేస్తున్నాడు. అంటే డిజిట్ చూస్తే ఇక్కడ చూసా ఎండ్ డిజిట్ చూస్తుంటే ఇక్కడ 4 ఉంది, ఇక్కడ చూస్తే 1 వచ్చింది. ఇవన్నీ యాడ్ చేస్తా అంటే ఈ పోస్టులు యాడ్ చేశాడు అనమాట. ఈ పోస్టులు యాడ్ చేయంగా వచ్చిన టోటల్ ఎంత? 2694 అండి. 2694. నేను మిస్టేక్గా ఏం చేయలేదు. ఇక్కడ 540 పోస్టులు సీసీఏ క్యాండిడేట్స్ వాళ్ళవి అంతా కలిపే ఉన్నాయి. కానీ ఇక్కడ నాకు ఒక ఫుల్ క్లారిటీ రాంది ఏది, ఎక్స్ సర్వీస్ మ్యాను సీసీఏ క్యాండిడేట్స్ రెండు ఈక్వల్ పోస్టులు. అంటే ఇక్కడ 540 వీళ్ళకి ఉన్నాయి అనేది ప్రతి జోన్లో అలాగే ఉన్నాయి. ఇక్కడ సపరేట్ చేశాడా లేదా అనేది ఇది నోటిఫికేషన్లో క్లారిటీ లేదు. ఇది ఒక విషయం నేను అందరికీ రెక్టిఫై అయితే చేస్తున్నా. నేను టోటల్గా కలిపేసి 2694 అని క్యాలిక్యులేషన్ చేసిన. సో ఇప్పుడు సింపుల్గా ఒక క్లారిటీ ఇస్తాను మీకు. ఈ 2694 నుంచి 540 పోస్టులు మాత్రమే తీస్తే ఎంత డిఫరెన్స్ వస్తుందో చూద్దాం. సో 2150 అంటే ఆ దాదాపుగా మనకి ఒక 540 పోస్టులు తీసేస్తే 2150 పోస్టులు మాత్రమే ఉన్నాయి. దానికి రఫ్గా క్యాలిక్యులేషన్ చేసిన ఇక్కడ 500 మెంబర్స్ తగ్గితే 1500 మంది తగ్గుతారు. అంటే ఇక్కడ 1:3 కదా, 1500 మెంబర్స్ తీసేస్తే అంటే ఇక్కడ ఎంతమంది తగ్గారు మనకి? ఒక నిమిషం. సో 540 మెంబర్స్ అంటే చూడండి సింపుల్గా 540 × 3 తీసేద్దాం. ఎంత అవుతుంది? 121620 అంటే 1620 మంది తగ్గారు ఇక్కడ. దీన్నే తీస్తున్నాను చూడండి. 1620 అంటే 264, నెక్స్ట్ 6462 మెంబర్స్ని పిలుస్తారు మొత్తం. ఇక్కడ గమనిస్తే నేను 540 మళ్ళీ విహెచ్ ఇవన్నీ నేనేం సపరేట్ ఏం చేయలేదు, కానీ ఓన్లీ 540 మెంబర్స్ని బయటికి వేసేస్తుంటే
6,462 మెంబర్స్ని ఎక్కడ తీస్తారు? చెన్నై జోన్లో తీసేస్తారనమాట. కానీ ఇవి మారలేవు, ఈ పోస్టులు మారలేదండి. ఇది క్లారిటీగా అట్లే ఉంది. నేను రఫ్ క్యాలిక్యులేషన్ వేసే చెప్పాను మీకు. ఇక్కడ పోస్టులు ఏం మారలేవు. 1089 into 3 చేస్తే 3261 మెంబర్స్ మాత్రమే ఇక్కడ గమనిస్తారనుకోండి. ఇదినైతే నేను చెప్పగలను. ఓకేనా అండి? సార్ మళ్ళీ మారలేదంటున్నారు ఏంటి అంటే, ఇక్కడ గమనిస్తే నేను ఇవి మాత్రమే క్యాలిక్యులేషన్ చేశానండి. అందరు క్లారిటీ ఇస్తున్నాయి. ఇక్కడ ఉండే పోస్టులే నేను ఇక్కడ ఒక్క మిస్టేక్ అయితే జరిగింది. మిస్టేక్ జరగలేదు కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఇక్కడ క్లారిటీ లేదు కాబట్టి యాడ్ చేసి చెప్పాను. నోటిఫికేషన్లో అదే ఉంది, ప్రతి జోన్లో అలానే ఉంది. మీరు పోయి చెక్ చేసుకోవచ్చు. నా సైడ్ నుంచి నేను చెప్తున్నా. సో ఇక్కడైతే ఏం మిస్టేక్ లేదు. ఇది ఫుల్ క్లారిటీతోనే ఉన్నా. ఇప్పుడు చెన్నై జోన్ ఫుల్ యూఆర్ ఎంత, ఓబీసీ ఎంత, ఈడబ్ల్యూఎస్ ఎంత, ఎస్సీ ఎంత, ఎస్టీ ఎంత ఒకసారి క్లారిటీ ఇస్తాను చూడండి మీ అందరికీ. సో ఇక్కడ అందరు చూడండి, బాగా చెప్తున్నా. టోటల్ స్టూడెంట్స్ 45 మెంబర్స్ ఉన్నారు చెన్నై జోన్లో. ఇది 5 lakhs డేటా గురించి మాట్లాడుతున్నా. ఈ 45 మెంబర్స్ యూఆర్లో ఉండే పర్సన్స్, ఓబీసీలో ఉండే పర్సన్స్, ఈడబ్ల్యూఎస్లో ఉండే పర్సన్స్, ఎస్సీ ఎస్టీ ఉండే పర్సన్స్ అంతా వీళ్ళందరూ యూఆర్ కిందకే వస్తారు. ఈ 45 కన్ఫర్మ్గా కంపల్సరీ వీరు పీఈటీ క్వాలిఫై అవుతారు. అదేవిధంగా ఫైనల్ మెరిట్లో కూడా ఉంటారు వీళ్ళందరూ. నెక్స్ట్ ఎక్కడి నుంచి ఎక్కడ ఉంటారు సార్ అంటే, నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం అయితే వీళ్ళందరూ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ చెప్తున్నా, 85 మార్క్స్ వచ్చాయి వీళ్ళందరికీ. ఎవరికి? 45 మెంబర్స్. వీళ్ళు యూఆర్లోకి వెళ్ళిపోతారు. అంటే మన పోస్టులు ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 1089 పోస్టులు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి అంటే వీళ్ళు రన్నింగ్ కొడితేనే మళ్ళీ ఎన్ని ఉన్నాయి? 1089 పోస్టులో 45 మెంబర్స్ ఆల్రెడీ బర్త్ కన్ఫర్మ్ అయిపోయింది. ఇంకా ఎంతమంది ఉంటారు? 1044 మెంబర్స్ ఉంటారు. నెక్స్ట్ ఇది కూడా క్యాలిక్యులేషన్ చూసుకోండి. నెక్స్ట్ 1646 యూఆర్ కట్ ఆఫ్ కాకోకుండా వీళ్ళందరూ చూడండి. యూఆర్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 75 వచ్చిన వాళ్ళు. అంటే ఇక్కడ ఒక క్లారిటీ ఇస్తాను. 80 పెడితేనే అంటే 85 మార్క్స్ వచ్చిన వాళ్ళు 45 అంటే ఆడ కట్ ఆఫ్ పెట్టింది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, మాత్రమే చెప్తున్నాను వినండి. ఫైనల్ కట్ ఆఫ్ పీఈటీ తర్వాత 75 పెట్టాడు అనుకోండి. ఫైనల్ మెరిట్ ఆఫ్టర్ పీఈటీ. ఇది అందరు తెలుసుకోవాల్సిందే. ఇక్కడ చూడండి, 75 వచ్చిన వాళ్ళందరూ, ఏది యూఆర్ కేటగిరీలో 75 ఉన్న వాళ్ళందరూ ఇక్కడ వీళ్ళందరూ యూఆర్లోకి వెళ్ళిపోతారు. ఎక్కడ దొయ్యడన్నా ఇదందరూ చూడండి, వీళ్ళందరూ 75 వచ్చిన వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు. వీళ్ళందరూ యూఆర్లోకి వెళ్ళిపోతారు. ఆడ ఓబీసీ ఉన్నా, ఈడబ్ల్యూఎస్ ఉన్నా, ఎస్సీ ఉన్నా, ఎస్టీ ఉన్నా దాంట్లోకి ఇచ్చేస్తారనమాట. అంటే ఇక్కడ ఒక క్లారిటీ ఏంటంటే, మీకు తెలియనిది ఏమైనా ఉందంటే, అన్ని పోస్టులు ఉన్నాయా యూఆర్లో? ఉండేదే మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయి? 1089 పోస్టులు ఉన్నాయి. ఎన్నున్నాయి? 1089 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ యూఆర్ కట్ ఆఫ్ క్లియర్ చేయాలంటే ఎంత ఉండాలి వాళ్ళకి చూడండి. యూఆర్ కట్ ఆఫ్ పెట్టిందే ఎంత? 80. ఫర్ ఎగ్జాంపుల్ ఎంత చెప్పాను ఇందాక? ఒక్క నిమిషం. 75 చెప్పాను. ఇక్కడే అవుతుంది కదా. వీళ్ళందరూ వస్తారు అప్పుడు చూద్దాం. ఇది ఒక క్లారిటీ రండి మీరు. ఇక్కడ వీళ్ళందరూ వస్తారు అప్పుడు రారు. ఎవరైతే ఉన్నారో యూఆర్ కట్ ఆఫ్ క్లారిటీ అంటే వీళ్ళందరూ ఎక్కడ అయినా పోస్టులు లేవు కదా, అన్ని పోస్టులు. ఇది ఒక క్లారిటీ పెట్టుకోండి. ఇక్కడ ఒక డ్రాబ్యాక్ ఉందన్నమాట. అంటే ఇప్పుడు చూడండి, 75 కట్ ఆఫ్ పెట్టినప్పుడు వాడు ఎంత పెట్టినాడు? 75 కట్ ఆఫ్ పెట్టినప్పుడు వీళ్ళందరూ వస్తారు కదా యూఆర్లోకి. అన్ని పోస్టులు చూస్తే 1089 ఉంది. అప్పుడు కట్ ఆఫ్ ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా? ఇంక్రీజే అవుతుంది. డిక్రీజ్ ఎందుకు అవుతుంది అప్పుడు? అంతే కదా, ఇది పరిస్థితి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఓబీసీ అంటే ఇది ఇంకొక క్లారిటీ ఇస్తా. యూఆర్లో జనరల్లో కొట్టేవాళ్ళు వీళ్ళందరూ దీంట్లోకి వెళ్తారు కానీ, యూఆర్లోకి వెళ్తారు కానీ, ఈడబ్ల్యూఎస్ వాడు ఓబీసీలోకి వెళ్ళాడు, ఎస్సీ వాడు ఓబీసీలోకి వెళ్ళాడు, ఎస్టీ వాడు ఓబీసీలోకి వెళ్ళాడు. అంటే వీళ్ళందరూ వీళ్ళ కేటగిరీస్లోనే వీళ్ళు జాబ్స్ అనేవి అక్కడ వాళ్ళ మెరిట్ని బట్టి తీసుకోవాల్సి వస్తుంది. ఇదైతే పక్కా క్లారిటీ అందరికీ చెప్తున్నా. ఇప్పుడు దీన్ని బేసెస్ చేసుకొని నేను అంతా తీసుకునే చెప్పానండి ప్రతి ఒక్కరికి. అంతా మొత్తం డేటా తీసుకుని చెప్పడం వల్లనే అక్కడ ఆ కట్ ఆఫ్ అనేది రీచ్ అయింది అని చెప్తున్నా. నేను ఏ విధంగా ఆలోచిస్తున్నానో చెప్తాను చూడండి.
ఇప్పుడు పోస్టులు ఎన్ని ఉన్నాయి మనకి 6462 పోస్టులు ఉన్నాయండి. నేను రఫ్ క్యాలిక్యులేషన్తోనే చెప్పాను ఏదైనా. ఎన్ని ఉన్నాయి పోస్టులు చెన్నై జోన్లో 6442నా ఒక నిమిషం 6462 పోస్టులు ఉన్నాయి. అంటే మెంబర్స్ ఉన్నారు 1:3 అనమాట. పెట్టికి చెప్తున్నా పీఈటీకి పోస్టులు ఉండేది ఎన్ని ఉన్నాయి మనకి. పోస్టులు చూడండి తీసేస్తే ఇప్పుడు చూడండి 540 తీసేస్తే ఎంత వస్తుంది 2150 మాత్రమే ఉన్నాయి పోస్టులు. ఎన్ని ఉన్నాయి 2100 పోస్టులు 50 మాత్రమే ఉన్నాయి. టోటల్ పోస్టులు ఎంత 150 మాత్రమే ఉన్నాయి. వీళ్ళని మాత్రమే 1:1 ఎవరు సీసీఏ క్యాండిడేట్స్ తీసేసినా ఎక్స్ సర్వీస్ మ్యాన్ తీసేసిన ఇక్కడ నేను 2150 పోస్టులు మాత్రమే ఉన్నాయి. ఈ 2150లో ఇప్పుడు పెట్టికి ఎంతమంది పిలుస్తారు 6462 మెంబర్స్ని పిలిచాలా రఫ్గా. ఇక్కడ గమనిస్తే నేను ఇదంతా ఏం తీసుకోవట్లేదు. ఎందుకు సార్ తీసుకోవట్లేదు? ఇవన్నీ తీసుకోవడం వలన అక్కడ సినారియో నేను ఇదే కట్ ఆఫ్ని ఎన్టీపీసీకి చెప్పానండి, ఎగ్జాక్ట్గా అప్లై అయింది. మళ్ళీ అదే చెప్తున్నాను చూడ ఒకసారి. ఇప్పుడు 45 368 1646 4468 మెంబర్స్ వీళ్ళందరినీ యాడ్ చేయడం వలన వీళ్ళందరినీ అంటే ఇక్కడ చాలామంది అడుగుతున్నారు సార్ మళ్ళీ ఏంది సార్ ఇది 81 82 83 84 వీళ్ళందరూ ఉంటారు దీనిలలో. మళ్ళా నన్ను అడుగుతున్న క్వశ్చన్ 71 72 73 75 76 అందరూ ఉంటారు ఇక్కడ. 70 వచ్చిన వాళ్ళు ఉంటారు. ఇవంతా యాడ్ చేయడం వలన డబల్ అవుతుంది. మరి ఎంత తీసుకున్నా మనకి పీఈటీకి 1:3 తీయాలంటే 6462 మెంబర్స్ రావాలి అక్కడ మనకి. ఇక్కడ అడిషన్ చేస్తే ఒకసారి గమనిస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి నేను అడిషన్ చేస్తున్నాను చూడండి ఎంత వస్తుందో చూద్దాం. 4468 అంటే ఇక్కడ ఎంత 4 14 22 27 2 పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ 10 12 18 ఒక 4 22 మరి 2 నెక్స్ట్ 4 6 10 10 + 3 ఎంత 13 + 2 15. నెక్స్ట్ 1 ఇక్కడ పెట్టేసేద్దాం. 5527 మెంబర్స్ ఉన్నారు. అంటే ఇక్కడికి 70 కట్ ఆఫ్ తీసుకుంటే వాడు 70 ఈ మార్జిన్ అంటే 65 నుంచి నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారంగా నేను ఇక్కడ ఈ మార్జిన్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. అంతే ఇక్కడ చూడండి 65 అంటే 64 వస్తారు. అంటే 66 ఉన్నాడు 67 ఉన్నాడు 68 69 70. ఇది ఇక్కడ రా మార్క్స్ గురించి మాట్లాడుతున్నా, ఓన్లీ రా మార్క్స్ మాత్రమే. ఇది అండి నేను ప్రతి ఒక్కరు చెప్పే పాయింట్ అంటే ఇది అనమాట. ఓకేనండి. ఇక్కడ వీళ్ళందరూ ఇక్కడ చూసుకుంటే దీంట్లో 8785 మెంబర్స్ ఉన్నారు. 785 మెంబర్స్ ఉన్నారు ఇక్కడ గమనిస్తే కొంతమంది జంప్ అవుతారు. ఇక్కడ చూస్తే మనకి ఇంకా 1000 మంది కావాలా. 1000 మంది అంటే ఇక్కడ ఉండే వాళ్ళు తీసుకోవచ్చు కదా ఇక్కడ. అంటే కట్ ఆఫ్ ఏ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నా ఎక్స్పెక్టేషన్స్ 65 నుంచి 75 మిడిల్లో ఉండే వాళ్ళంతా సేఫ్ జోన్ అని నేను అనుకుంటున్నా. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ డేటా ప్రకారం తీసుకునే చెప్తున్నా. రఫ్ ఎక్స్పెక్టేషన్స్ అనమాట ఇది. లాస్ట్ టైం కూడా అదే జరిగింది మనకి. మళ్ళీ దీంట్లో ఒక అబ్బాయి అడుగుతున్నాడు సార్ కంప్లీటివ్ ఫ్రీక్వెన్సీ చేయండి. ఎలా చేస్తావు చూడండి ఒకసారి. సార్ మీ సీసీఏ ఎక్స్ సర్వీస్ మ్యాన్ తెలియదు. ఒకవేళ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు ఆఫ్ ఫిల్ అయినా నార్మల్ వాళ్ళకి సమ్వేర్ అరౌండ్ 950 11 వస్తాయి. సో ఆఫ్టర్ నార్మలైజేషన్ ఐ థింక్ అరౌండ్ 74 76. ఈ అబ్బాయి కూడా చెప్పింది కరెక్టే. ఇది బిఫోర్ రా మార్క్స్ చెప్పిన. ఇక్కడ 5 మార్క్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఈజీ షిఫ్ట్ వాళ్ళంతా ఐడి యాడ్ చేయవచ్చు. 10 మార్క్స్ ఆఫ్టర్ నార్మల్ అంటే ఏది హార్డ్ షిఫ్ట్ వాళ్ళకి యాడ్ చేయొచ్చు ఆఫ్టర్ నార్మలైజేషన్. ఇక్కడ ఇంక్రీజ్ కూడా కావచ్చు. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి ఒక్క జోన్ నేనైతే క్యాల్కులేషన్ చేశాను అనమాట. ఇది చెన్నై జోను. నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం అయితే చెన్నై జోన్ ఎంత ఉంటుందంటే బాగా హోప్ పెట్టుకోవచ్చు. చూడండి అందరు చెప్తున్నా 65 నుంచి 75 వాళ్ళు ఉన్న వాళ్ళంతా రన్నింగ్ అయితే వెళ్ళచ్చు హ్యాపీగా మీరు. నేను చెప్తున్నా ఇది ఆఫ్టర్ నార్మలైజేషన్ అంటే ఆఫ్టర్ నార్మలైజేషను నేను రా మార్క్స్ చెప్తున్నా. ఇక్కడ మీ రా మార్క్స్ 65 నుంచి 75 ఉంటే మీరు రన్నింగ్ శుభ్రంగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఛాన్స్ ఉంది, మ్యాక్సిమం ఛాన్స్ ఉంది. ఇంకొక పాయింట్ మాట్లాడతానండి ప్రతి ఒక్కరిని.
ఇక్కడ ఒక చిన్న క్లారిటీ ఇస్తా. ఇప్పుడు నీకు 60 వచ్చాయి, పొరపాటున నువ్వు క్వాలిఫై అయితే ఏం చేస్తావు? ఎందుకు మిమ్మల్ని మీరు తగ్గించుకుంటారు? మీరు డౌన్ చేసుకోవడం వల్ల మీకే నష్టం. ఛాన్స్ ఇప్పుడు ఇంకొక ప్రతి ఒక్క పర్సన్కి చెప్తున్నాను చూడండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రఫ్గా రాస్తాను, 85 వచ్చే టాప్ ర్యాంకరు, 80, 75, 70, 65, 60. చూడండి, ఈ 85 వచ్చిన అబ్బాయి రన్నింగ్ ప్రాక్టీస్ చేయకోకుండా పక్కన పడేసింటాడు. వీళ్ళు ముగ్గురు క్వాలిఫై కాకోకుండా ఇక్కడ వదిలేసింటారు. అప్పుడు ఈ నలుగురు అంటే ఇక్కడ 1:3లో పిలిచింటాడు కదా, వీడికి 75 వచ్చాయి. ఇక్కడ ఇది ఇక్కడ చూడండి, ఈ అబ్బాయి ఒక్కడు క్వాలిఫై అంటాడు అంటే వీళ్ళిద్దరు పక్కకు తప్పుకున్నట్లే కదా. ఇక్కడ సింపుల్ పాయింట్. అంటే ఈ ఛాన్స్ నీకు రావచ్చు కదా. అంటే ఈ 75 వచ్చిన అబ్బాయి ఇక్కడ కూడా చూద్దాం, 70, 65, 60. ఈ 60 ఫైనల్గా 65 ఈ అబ్బాయి క్వాలిఫై అంటాడు రన్నింగ్, ఈ అబ్బాయి క్వాలిఫై కాలే, ఇక్కడ కాలే, నీకు ఛాన్స్ ఉంటుంది కదా. అప్పుడు ఎందుకు ఇది మిస్ చేసుకోవడం? అందుకే నేను ప్రతి ఒక్కరిని 60 నుంచే చెప్పానండి. 60 నుంచి కూడా అన్ని టైం బాగుంటే 60 నుంచి 75 అని కూడా చెప్పాను చాలామందికి. నేను అదే కదా, ఛాన్స్ ఇవ్వద్దండి. ఒకవేళ క్వాలిఫై అయితే నీకు ఇచ్చేది 1 మంత్ మాత్రమే. ఇది మైండ్లో పెట్టుకొని ఒకసారి మీ అంతకు మీరు డెసిషన్ తీసుకొని రన్నింగ్ అయితే ప్రాక్టీస్ చేయమని అయితే నేను కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరికి. ఓకేనా అండి? ఇది నా వీడియో అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక క్లారిటీ ఇస్తాను, నెక్స్ట్ జోను సికింద్రాబాద్ జోన్ చెప్పబోతున్నా. థ్యాంక్ యూ.